పాలు పొందండి. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో ఒక మాటను గుర్తు చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనం. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. 15వ అధ్యాయం 10వ వచనమే కదా. నీవు చేయు ప్రయత్నములు, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 10వ వచనము. 15వ అధ్యాయం 10వ వచనం. విచారపడకుము, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. చప్పట్లు కొడదామా గట్టిగా 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 గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. నీవు చేయు ప్రయత్నములు, నువ్వు చేయబోయే కార్యములన్నిటిలో నా దేవుడి సంవత్సరపు ప్రారంభపు పునరుత్థానపు దినాన తెలియజేస్తున్న చక్కటి విషయాన్ని ఏంటంటే, ఆయన నీ కార్యములన్నీ సఫలపరచునుగాక. హల్లెలూయా. తలపెట్టబోతున్న ప్రారంభించబోతున్న ప్రతి కార్యములన్నిటిని కూడా యేసు క్రీస్తు ఆయన ప్రవచన పూర్వకంగా వాగ్దాన పూర్వకంగా తెలియజేస్తున్న చక్కటి విషయం ఏంటంటే, నిశ్చయముగా నీ కార్యములన్నిటినీ నేను సఫలం చేస్తాను. హల్లెలూయా. నేను వాటిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధిలో సముఖంలో ప్రతి మనిషి జీవితంలో చాలా ఆశలుంటాయి, ఉద్దేశాలుంటాయి, ఎన్నెన్నో చేయాలని ఎన్ని ఆరాటం ఉంటుంది. వాటిలో చాలాసార్లు విఫలమైపోయి చాలా బాధపడినటువంటి సందర్భాలు, బాధపడుతూ కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. అనుకున్నవి ఏమీ నెరవేరలేదే, మనం అనుకున్నది ఏమీ జరగలేదే, మనం అనుకున్నవి ఏమీ సఫలం కాలేదే అని మనలో మనము చాలా కృంగిపోతూ ఉంటాం. దేవాది దేవుడు చెబుతున్నాడు, నీవు చేయు కార్యములన్నిటినీ, నువ్వు చేయబోయే ప్రతి కార్యములన్నిటినీ యేసయ్య ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూడండి, దేవుని సన్నిధిలో అది దేవునికి ఇష్టమైనదై, దేవునికి అనుకూలమైనదై, దేవునికి ఆయన చిత్తానుసారమైనదై దేవుని సన్నిధిలో నువ్వు ఆ దిశగా నువ్వు ఆలోచించి కోరుకొని ఇష్టపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా నువ్వేసే ఆయన శక్తి గలవాడు, గొప్ప దేవుడు. నీ పట్ల ఏ కార్యం చేయటానికైనా, ఏ కార్యం నెరవేర్చడానికైనా, నీవు అనుకున్నది తలపెట్టినది నెరవేర్చడానికి, జరిగించడానికి ఆయన శక్తి గలవాడు. ఆయన నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. ఆయనకి చాదగానిదంటూ ఏదీ లేదు, ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. నీవు ఆయన మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుని సేవించగలిగితే ఆయన ఈ సంవత్సరంలో నీ పట్ల అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు, ఘన కార్యాలు నా దేవుడిని ఎడల జరిగించునుగాక. ఆమేన్. వాటి ఏమీ కూడా నీ జీవితంలో చేయు. కొన్ని ఉపశమనంగా జరిగిస్తుంటాయి దురాత్మలు కొన్ని ఉపశమనంగా జరిగిస్తుంటాయి. స్వల్పగా జర్ర
పూర్తి స్థాయిలో కాదు, నీకు పూర్తిగా పరలోకం ఇవ్వవు. నీకు ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో నిన్ను ఆదుకున్నట్లుగా కాపాడినట్లుగా కనిపిస్తాయి. కానీ నీ జీవితంలో చివరాఖరికి అవి మొరలు కొలిపించుకొని వాటి వైపు తిప్పుకొని పూర్తి స్థాయిలో వాటితో కూడా నిత్య నరకాగ్నిలో యుగయుగాలు కాలటానికి నిన్ను ఏర్పరచుకుంటాయి. భూమి మీద ఉండగానే నువ్వు ఏర్పరచబడకుండగా వాటి ద్వారా క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవని యేసయ్యను స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించి ఆరాధించి ప్రభువుని మహింపరచాలి. దేవుడు సన్నిధిలో ఈ సంవత్సర ప్రారంభంలో మనతో చెబుతున్నాడు, నీ ప్రతి కార్యములలో నువ్వు చేయబోయే ప్రతి కార్యములన్నిటినీ నా దేవుడు సఫలపరచునుగాక, నెరవేర్చునుగాక. అనుకో, ఇక ఊహించుకో, నువ్వు అనుకో. అది దేవునికి అనుకూలమైతే, అది దేవుని చిత్తమైతే, దేవునికి చిత్తానుసారముగా, దేవునికి అనుకూలముగా ప్రార్థించాలి. దేశాలన్నిటిలోనూ ఒకటే తేలి పోతూ ఉంటారు. ఐగుప్తిలో ఆ ముత సముద్రంలో తేలిపోయినట్లుగా తేలిపోతూ ఉంటారన్నమాట. కానీ ఏ కార్యం సఫలపరచబడదు. దేవుని సన్నిధిలో నీకు అనుకో, దేవునికి చిత్తానుసారమైనది, నీకు అవసరమైనది దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టి దేవుని సన్నిధిలో వేడుకున్నావు అనుకో, తప్పక ఈ సంవత్సరంలో ప్రతి కార్యాలు నా దేవుడిని ఎడల నెరవేర్చునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరంలో అనేక మంది పెళ్ళిళ్ళు జరుగునుగాక, అనేకులు గృహాలు కట్టబడునుగాక, సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయునుగాక, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేయునుగాక. ప్రారంభిస్తున్నాడు నా దేవుడు కార్యాలు, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. విశ్వసించు విశ్వసించు. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగక కుమిలిపోయి ఉన్న గత సంవత్సరాలలో, ఈ సంవత్సరంలో నా ప్రభువుని ఎడల ఒక ఊహకు మించిన ఘనమైన గొప్ప కార్యాలు నీ ఎడల యేసయ్య జరిగించునుగాక. ఆమేన్. ఒక్కొక్కడిగా ఆయన కార్యాలు మన ఎడల ఎలాంటి కార్యాలు చేస్తాడో, మనం ఎలా ఉంటే ఎలాంటి కార్యాలు చేస్తాడో 1, 2, 3 రెఫరెన్సులు చెప్పి సరిగ్గా 12:30కే ముగిస్తాను. ఈ పూట బల్లారాధన ఉంది కాబట్టి ముగిస్తాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీవు ఆయనను నమ్ముకొని నీ ఎడలా, అట్టా డల్గా చదవకూడదు, డెప్త్కి వెళ్ళిపోవాలి. మెసేజ్ టైటిల్ వచ్చిందనుకో, అక్కడ ఒక రేంజ్కి వెళ్ళిపోవాలి. నీవు ఆయనను నమ్ముకొనిన ఎడలా, అమ్ముకొనిన ఎడలా కాదమ్మా సునామీ, నిన్ను కాదమ్మా మనందరినీ. చెప్పండి, ఆయనను నమ్ముకోవాలి. చెప్పండి, నమ్ముకోవాలా అమ్ముకోవాలా? సర్వే చెప్పండి, గట్టిగా చెప్పండి. స్త్రీల సమాజమా, గట్టిగా చెప్పండి. అమ్ముకోవాలన్నట్టుగా కనపడుతుంది నాకు. నమ్ముకోవాలి. నిన్ను రక్తమిచ్చి కొని సంపాదించుకున్నటువంటి దేవుణ్ణి నువ్వు నమ్మిన ఎడలా ఆయన నీ కార్యములు నెరవేర్చును. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నీవు ఆయనను నమ్ముకొని ఎడలా ఆయన నీ కార్యములన్నిటినీ ఆయన నెరవేర్చునుగాక. ఆయన కార్యాలు ఆయన మీద నమ్మకాలు కొన్ని దీనిలో ఉపోగ్రాతంగా ధ్యానం చేసి నెక్స్ట్ 1కి వెళ్ళిపోదాం. దేవుని సన్నిధిలో మనము ప్రభువుని నమ్మి ఉన్నాం, ప్రభువుని నమ్ముకొని ఉన్నాం. నమ్ముకొని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉంటావు. నువ్వు ఉంది ఇక్కడే దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తావు. నువ్వు నీ కూతురింట్లో సమాధానం లేదు అనే విషయాన్ని తెలుసుకున్నావు.
వెంటనే ప్రభువుని నమ్ముకొని, అయ్యా నా కుమార్తె ఇంట్లో సమాధానం దయచే ప్రభువా, అయ్యా ఒకటే కొడుతున్నాడంట, ఒకటే నెమ్మది లేదండి ప్రభువా, నువ్వు కార్యం చేయయ్యా, కృప చూపయ్యా, సమాధానపరచయ్యా, ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నావు అనుకో, అక్కడ నా దేవుడు కార్యాలు జరిగిస్తారు. చప్పలు కొట్టి గట్టిగా గట్టిగా గట్టిగా. ఆ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా యేసు నామములో తొలగించబడును గాక. శతాధిపతి దాసుడు యేసు క్రీస్తుని గురించి శతాధిపతి వచ్చి, అయ్యా నా దాసుల్లో ఒకడు సావు సిద్ధంగా ఉన్నాడు, రోగపాలైపోయాడు, దయచేసి అయ్యా వాడి గురించి నీ ఒక్కసారి ఒక మాటను పంపించు. ఇంకా అక్కడ జరిగినటువంటి విషయాలు సువార్త సభలో మీరు బాగా వింటూ వచ్చారు. నేను ఈ లోకపు అధికారిని ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నాకింత బలం అధికారం ఉంది, నేను నా అధికారాల మీద నేను ఆధారపడలేదు, ఆనుకోనలేదు, నా డబ్బు మీద నా స్టేటస్ల మీద నేను ఆనుకోలేదు. నీవు కార్యం చేస్తావని నేను నీ ఎడల నమ్మిక ఉంచి వచ్చాను. ఫరో యొక్క గుర్రాల మీదను, ఫరో యొక్క రథాల మీదను, ఫరో యొక్క సైన్యాల మీదను, ఆ ఫరో యొక్క కత్తి మీదను, ఈటెల మీదను ఆధారపడుకుడి అని రాయబడి ఉంది. అంటే లోకములో ఉన్నటువంటి కులాల మీద, మతాల మీద, బలగాల మీద, సైన్యం మీద, అధికారాల మీద, ఏంటి మనుష్యుల మీద, రాజుల మీద ఆధారపడుకుడి. ఆయనను నమ్ముకోవాలి. చెప్పండి ఏం చేయాలి? చెప్పండి, అందరు చెప్పండి ఏం చేయాలి? ఎవరిని ఎవరు నమ్ముకోకూడదు. జయరాజ్ పాస్టర్ నమ్ముకోమని చెప్పకూడదు, చెప్పను కూడా. మనిషిని నమ్మకూడదు, మనిషిని నమ్ముకొనకూడదు. సాక్షాత్తు నీ కోసం ప్రాణం ఇచ్చి, సాక్షాత్తు నీ కోసం రక్తాన్ని చిందించి, సాక్షాత్తు నిన్ను బ్రతికించుకొని ఆయన చనిపోయి నీ కోసం మృతుల్లో నుంచి లేచి నీ అక్కర్లు తీరుస్తాను నీ ఎదుట నుంచొని మాట్లాడుతుంటే ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో ఏంటి గొప్ప కార్యాలను చూచుదుగాక. హల్లెలూయా. నీ కార్యాలన్నిటినీ ఆయన జరిగిస్తాడనమాట. శతాధిపతి ఎన్ని ఆయనకి అధికారాలు ఉన్నాయి, ఆయనకి అన్నీ ఉన్నా కానీ ఆయన వాటి మీద ఆధారపడలేదు. కేవలం దేవాతి దేవుని మీద ఆధారపడి ఆయన మాట కోసం వచ్చాడు. యేసయ్య జాలిగలవాడు కనుక సరే పద బాగు చేద్దాం పదవాడిని అంటుంటే, అయ్యా నా మాట నువ్వు మా ఇంటికి రావడానికి యోగ్యుని కాదు, పాత్రుని కాదు, దయచేసి నీ మాటను పంపించు చాలు. చూడండి ఎంతటి గొప్ప అచంచలమైన విశ్వాసం, నమ్మకం. ఇశ్రాయేలీలో కూడా నేను ఇంతటి విశ్వాసం, ఇంతటి నమ్మకాన్ని నేను చూడలేదే అని దేవుడు ఆశ్చర్యపడిపోయాడు. దేవుని వాక్కు అలా పంపించేశాడట. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఈయన ఇక్కడ దేవుని నమ్ముకొని ఇక్కడ దేవుని దగ్గర వేడుకుంటున్నాడో, అక్కడ దేవుని వాక్కు వెళ్ళి అతన్ని రోగముతో బాధపడుతున్న వాడిని దిగ్గున లేపి నుంచోబెట్టాడంట. చప్పలు కొడదామా గట్టిగా? దిగ్గున లేపి నుంచోబెట్టాడంట దేవుడు. గొప్ప కార్యం, ఆశ్చర్య కార్యము. దేవుని సన్నిధిలో ఆయన మీద నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసమును నమ్మికను ఉంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ కార్యాలన్నీ దేవుడు జరిగిస్తాడు. వాళ్ళు చేయలేదే, వీళ్ళు చేయలేదే, వాళ్ళు నా ఫైల్ చూడలేదే, ఆఫీసులో వీళ్ళు నా ఫైల్ చూడలేదని వాళ్ళని వెళ్ళి మనం బెదిరించనక్కర్లేదు, వాళ్ళని వెళ్ళి మనం పోట్లాడనక్కర్లేదు. ప్రేయర్ చేయాలంతే. మన అధికారియు, మన గవర్నమెంటు, మన యొక్క ప్రభువు, మన యొక్క పవర్ స్థితి అంతా మన ప్రభువులో ఉంది. మనం అక్కడ వేడుకున్నాం అనుకోండి, వాడి మనస్సును మారుస్తాడు. కొంతమంది జాబ్కి అప్లై చేసుకుని మా ఫైల్ పక్కన పడేసారు, సంవత్సరాలు అయిపోతుంది. మా యొక్క కోర్టు కేసులు పక్కకు పడేసారు, అస్సలు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారని ఆ వాయిదాలు కొట్టివేసేట్లుగా ప్రార్థన చేయండి అన్నయ్య గారు. లేకపోతే లాయర్లను పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. వాడంటాడు మాటికి, ఆ 10,000 పంపు, ఆ 10,000 పంపు. ఎందుకు? మరి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా, చేతులు పెట్టాలి కదా కొద్దిగా. ఓ 10,000 పంపు, 20,000 పంపు, పంపించి ఆస్తులన్నీ కరిగిపోయాయి.
ఏంటి పెద్ద మేధావండి, బాగా మాట్లాడతాడండి ఆయన, ఆ లాయర్ గారు ఏంటి బాగా మాట్లాడతాడండి, అడ్వకేట్ గారు ఏంటి బాగా మా పక్షాన్ని వ్యాజ్యం ఆడతాడు. అవసరం లేదు. నువ్వు నీ ఇంట్లో కూర్చొని ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసేవనుకో, ప్రభు ఎక్కడో ఉన్న కార్యాన్ని నా దేవుడు సఫలపరచునుగాక. చప్పలు కొట్టు గట్టిగా. ఎక్కడో ఉన్న మనుషులను మార్చివేస్తాడు, ఎక్కడో ఉన్న మనుషులను మార్చివేస్తాడు, ఎక్కడో ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక్కడుండి ప్రార్థన చేస్తున్నాం మేము. ఏ కుంజమున మీరు ఎక్కడెక్కడో ఉంటున్నారు. అయ్యా క్షేమాన్ని కలగచేయి, భద్రతను దయచేయి, కుటుంబాల్లో నెమ్మది కలగచేయి, సమాధానం కలగచేయి. అయ్యా వారిని రక్షించు, వారి మీద ఉన్నటువంటి శోధన కొట్టివేయి అని అనుదినంగా ప్రార్థిస్తున్నాం. మీరు మర్చిపోయారు మా గురించి, మీరు విడిచిపెట్టారు మా గురించి. ఏంటి అనుదినంగా మొరపెట్టి ప్రార్థిస్తున్నాం క్షేమం కోసం, మీ క్షేమంగా భద్రతగా ఉండాలి. ఇక్కడ నమ్ముకొని మీ పక్షంగా ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏంటి సంక్షేమంగా ప్రభు సన్నిధిలో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలి? ఎవరు నమ్ముకోవాలి? సర్వే చెప్పండి. ఎవరు నమ్ముకోవాలి? యేసయ్యను నమ్ముకోవాలి. సర్వే చెప్పండి. యేసయ్యను ఒప్పుకొని ఎవరు నమ్ముకోవాలి? ఏంది మీ నోళ్ళల్లో కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు నమ్ముకోవాలి? కుర్చీలో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పండి గట్టిగా. సిగ్గుపడకుండా చెప్పండి గట్టిగా. ఏ అబ్బాయి ఒక పాయింట్ పెట్టి ఫ్యాన్ ఇయ్యరా అబ్బాయి. ఇదిగో వీళ్ళ ఫ్యాన్ కూడా ఇయ్యరా, ఇసురుకుంటున్నారు. ఇదిగో వీళ్ళ ఫ్యాన్ కూడా ఇయ్యరా, ఇసురుకుంటున్నారు. అది వాళ్ళ ఫ్యాన్ కూడా ఇయ్యరా, ఇసురుకుంటా. వద్దా? నీకు ఒక్కదానికి వద్దు, పోతే అందరికి వద్దా? నువ్వు అప్పుడు అలాదా కూర్చోవాలి, విడిగా కూర్చోవాలి. నీకు ఫ్యాన్ వద్దంటే చాలామంది చెవట్లు పెట్టి బాధపడతారు. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏంటి మనము ఎవరి మీద ఆనుకోకుండా, ఆధారపడకుండా ఏంటి దేవుని సన్నిధిలో మనం నడుచుకోకూడదు. దేవతలు అవుతారు, వాళ్ళు దేవుళ్ళు అవుతారు. కొంతమంది ఉంటారు ఏంటి అక్కడక్కడ మేము పరిచర్య చేసేటప్పుడు అన్నయ్య నువ్వు ప్రార్థన చేస్తే బాగా జరుగుతాయి అన్న, నువ్వు చేయి అన్నయ్య. నోర్మయ్ నన్ను ఒక దేవుని చేయగాక, నన్ను ఒక ఏంటి దేవతను చేయగాక. నువ్వేనన్నయ్య మాకు ప్యాస్టర్వే, నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రార్థన చేస్తేనే మాకు జరుగుతాయని. నోర్మై విశ్వాసం దేవుని మీద పెట్టు. హల్లెలూయా మనిషి మీద కాదు, దేవుని మీద పెట్టు. దేవుడు నీకు ఎవరిని పంపించాడో వాళ్ళ ద్వారా దేవుడు నీ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా చెప్పాల. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి మనిషి బలహీనుడు కానీ దేవుడు బలవంతుడు. సేవకులుగా మేము బలహీనులమే, కానీ మా ద్వారా, మా వలన, మాలో ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని సన్నిధిలో మీలో పుట్టాల్సింది అచంచలమైనది ఏంటి తెలుసా? దేవుని మీద నమ్మకం. చెప్పండి. దేవుని మీద నమ్మకం. దేవుడు కార్యాలు చేయాలి. ఇక్కడ ఒక చిన్న బ్రదర్ నుంచి వీడు ఒక ఆదివారం ప్రసంగింపజేశారనుకో, వెంటనే ఆ పూట ఆ బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడే అనుకో, వెంటనే నా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, నా జీవితంలో కార్యం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సేవకుని చూడకూడదు. ఏంటి దేవుని చూసుకోవాలి, దేవుని చూడాలి. చూసి నా దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. వెంటనే నీవు నమ్ముకున్న నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆ శతాధిపతి వెళ్ళి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో వాడు మనసులో ఉన్నవాడు దిగ్గున లేచి ఆ సార్కి సెలివిటి కొడుతున్నాడు. హల్లెలూయా. ఒరే ఎప్పుడు లేచాడు రయ్యుడు అని అంటుంటే రమారమి 1:12 మధ్యలో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక శక్తి ఇతనిలోకి వచ్చిందండి. లేచి నుంచున్నాడు. చప్పలు కొట్టొచ్చిందిగా గట్టిగా. అన్ఎక్స్పెక్టెడ్గా శక్తి దిగి వచ్చింది, ప్రభావం దిగి వచ్చింది, బలమైన శక్తి దిగి వచ్చింది. ప్రభువుని నమ్మాడు. డబ్బు ఉంది, అధికారం ఉంది, ఏంటి హాస్పిటల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దేన్ని నమ్ముకోలా. కేవలం ప్రభువుని నమ్ముకొని, ప్రభువుని గురించి విని, ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ప్రభు ద్వారా ఆయన వాక్కును పొందాడు. తిన్నగా కార్యాలు జరిగాయి.
ఏంటి హన్నా కూడా ప్రియ సహోదరి సోదరా ఏంటి అనేక నిందలు, అవమానాలు, సంతానం లేదని ఏంటి భయంకరమైనటువంటి కన్నీళ్ళు వెళ్ళబోస్తుంది. దేవుని సన్ని పరుగులు తీసుకుంటూ వచ్చింది. కొంతమందికి ఏంటి ఆదివారం తప్ప వీరి రోజులు మందిరానికి వచ్చి ప్రేయర్ డ్యూటీలు ఏర్పాటు చేస్తే ప్రేయర్ డ్యూటీలు మానేసి కూర్చున్నారు. కొత్త సంవత్సరాలు అందరూ ప్రేయర్ డ్యూటీలు చేయాలి, ప్రార్థన మాత్రమే చేయాలి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయటం ఆమెనంటూ వెళ్ళిపోవటమే. ఏంటి ప్రార్థనకి ఏ టయాన్ని నిర్ణయించబడిందో ఆ టైంలో తప్పక రావాలి, ఆ టయాన్ని ముగించుకుని వెళ్ళిపోవాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా గడి చెప్ప, హల్లెలూయా హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఏంటి నిర్ణయించాడు. ఏంటి తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అన్న పొద్దుగాలే వచ్చింది, ఏమాయ్ పనిబాటు లేదో ఏంటి శ్రేష్టమైన ఒక నీతిమంతుడిలాగానే ఆలోచించాలి. పాపంలో ఉన్నవాడు పాపంలాగానే ఆలోచిస్తాడు. అదే వాక్యం చెబుతుంది. ఏంటి పచ్చగామరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందట. ఏంటి ఆ నీతిమంతుడు తెల్లగా ఉన్నవాడు తెల్లగానే వస్తుంది, పాపంలో ఉన్నవాడికి పాపంగానే కనపడతారు అందరూ. ఏంటి నీతిమంతులుగా ఉన్నారనుకోండి, చక్కగా అందరు నీతిమంతులుగానే ఆగపడతారట. నీ కనుసూపే నీ హృదయం దీన్ని బట్టి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అమ్మాయి పొద్దున్నే వచ్చింది, ఏయ్ తాగి వచ్చావా ఎక్కడికి అంటున్నాడు. తాగి వచ్చేది ఏంటయ్యా, బాధలతో వచ్చి మందిరానికి ఎందుకు వస్తారు? సమస్యలు చెప్పుకోవడానికి వస్తాం, ప్రార్థన చేయించుకోవడానికి వస్తాం, ప్రార్థన చేసుకోవడానికి వస్తాం. ఎందుకు వస్తాం? దేని గురించి వస్తాం ప్రార్థనా మందిరానికి? దేని గురించి ప్రార్థనా మందిరానికి వస్తాం? ప్రార్థన చేయించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి వస్తాం. సమస్య ఏముంటాయి అంట, మాటికి పాస్టర్తో ఏముంటాయి అంట. సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఏంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆ అమ్మాయి బోర్ని ఏడుస్తుంది, ప్రలాపిస్తుంది, బోర్మంటే ఏడుస్తుంది. ఏంటి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఆ రూమ్లో ఉన్నటువంటి దైవజనుడు వచ్చి, అమ్మా ఇశ్రాయేలీయుల దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన నీకు దయచేయునుగాక. చప్పలు కొట్టను గట్టిగా, ఆయన నీ కార్యాలు సఫలం చేయునుగాక, ఆయన నీ కార్యాలు సఫలం చేయునుగాక. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నీ కార్యాలన్నిటినీ ఆయన నువ్వు నమ్ముకొని ప్రార్థన చేస్తున్నావు కనుక ఆయన నీ కార్యాలన్నిటిని నెరవేరుస్తాడు. కనుక మనం ప్రభు సన్నిధిలో కేవలం ప్రభువుని నమ్మాలి, చెప్పుడు మాటలు నమ్మకూడదు. కేవలం ప్రభువుని, ప్రభు వాక్యాన్ని మనం నమ్ముకొని ఆ దిశగా ప్రభు సన్నిధిలో మనం నడిపించబడితే ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో ఒక్కొక్కరిని ఈ సంవత్సరంలో ఘనకార్యాలు జరిగించునుగాక, ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక, ఊహకు మించిన ఘనకార్యాలు చేయునుగాక, గొప్ప కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. ఒకటి, నువ్వు ఆయన నమ్ముకుంటే, చెప్పండి, ఆయన నమ్ముకుంటే ఆయన కార్యాలు, నీ కార్యాలన్నీ కూడా సఫలం చేయునుగాక. సెకండ్ వన్, రెండో కార్యం, యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 50వ వచనంలో వీటన్నిటికంటే మనం ధ్యానం చేయబోతున్నమాట. చదవమ్మా. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కిందనున్న నిన్ను చూశాను. బాగేనండి. వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావని అతనితో నిశ్చయముగా చెబుతున్నాడంట ఆయన. చప్పట్లు కొడదామా గట్టిగా. గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. కార్యము బాగానండి. గతంలో ఏదో స్వల్ప జర్ర చిన్న కార్యాలు జరిగి ఉంటాయి. వాటికే అబ్బో ఏమో సంతోషపడ్డావు, నువ్వు ఏమో ఆనందించేసావు, ఏమో గంతులు వేసేసావు. ప్రభు అట్ట చేసాడు, ఇట్ట చేసాడు, ఏంటి ఆమ్లెట్ వేసాడు, ఏంటి దోశ వేసాడు, అది నీలుకుపోయింది, లాగుతున్నా రావట్లేదు, పంటి కింద నలుగుతున్నా రావట్లేదు, సుత్తి పెట్టి పగలు కొట్టుకొని తిన్నాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గట్టి చెప్పాలి, హల్లెలూయా గట్టి చెప్పాలి, హల్లెలూయా.
అందరు చెప్పండి, నీవు నమ్ముకుంటే వీటికంటే, గత సంవత్సరంలో జరిగిన వాటికంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చెప్పండి, వాటికంటే. నేను చెప్తాను ఈ పూట, మీ ఇరుగు పొరుగు వారి కంటే, మీరు అందరూ చూస్తుంటారు, వాళ్ళ ఇల్లు బాగుంది, వాళ్ళకి మంచి జాబ్ వచ్చింది, వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉన్నారు, వారిలాగా. చాలామంది అనుకునే మాట ఏంటంటే, వారిలాగా ఉండాలి, వారిలాంటి బట్టలు కట్టాలి, వారిలాగా ఇల్లు కట్టాలి, వారిలాగా. దావిజనుడు పాలాంచో గారు ప్రార్థన చేస్తున్నట్టు ప్రారంభ పరిచర్య ప్రారంభం ఆయన బుక్లో రాశారు. అప్పుడు కొత్తగా సైకిల్ ప్రారంభమైందంట. ఏమనంటే, ఆ సైకిల్ వేసుకుని ఒక ఆయన ఆ ఇంటి ముందే తిరుగుతుంటే అయ్యగారు ప్రార్థన చేశాడు, అయ్యా సువార్తకు తిరిగే నాకు ఆ సైకిల్ ఉంటే బాగుండయ్యా అని ఆశపడి, ప్రభా అలాంటి సైకిల్ అంటున్నాడు. మొత్తం మీద ఎన్నో సంవత్సరాల తర్వాత అది డొక్కై డొలారమై పాడైపోయి, రిములు అరిగిపోయి, అన్నీ అరిగిపోయి, జారిపోయి, ఊడిపోయి, కారిపోయి, అన్నీ ఇదైపోయిన తర్వాత అప్పుడు ప్రేరేపణ వచ్చి సైకిల్ ఇచ్చాడంట. ప్రభువుని రోషంగా అడిగాడంట, ప్రభా నువ్వు గొప్ప దేవుడివి, ఇటువంటి డొక్కు డొలారం సైకిల్ ఇచ్చేవేంటి? నువ్వు అడిగింది అదే కదరా. హల్లెలూయా. కొంతమంది ప్రార్థనలో అడ్రస్ లేని మీ అడ్రస్ ప్రార్థన చేస్తూ ఉంటారు. చెప్పండి, ఏ ప్రార్థన? నేను అప్పుడప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్నయ్య బాగున్నారా? బాగున్నాను. తిన్నారా అన్నయ్య? తినలేదు. తీసుకురా, క్యారేజ్ తీసుకురా. ఏది? ఆమె హైదరాబాద్లో ఉంటుంది, ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆమె తీసుకొచ్చి పెట్టేసరికి ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? తినలేదు. ఓకే సర్లే, ఆ డైలాగ్ ఆపు, సర్లే కానీ నా కోసం ప్రార్థన చేస్తా. అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే చేసిన మనస్సాక్షి లేక అందరి కోసం చేస్తాను. అందరు కాదమ్మా, నా కోసం ప్రార్థన చేస్తాను. అదే అందరు కాదమ్మా, అమ్మా అడ్రస్ లేని అడ్రస్ ప్రార్థన చేయగాక. హల్లెలూయా. ఆ మధ్య మెడ్రాస్ వెళ్ళాం మేము, థామస్ మౌంట్ మందిర ప్రారంభోత్సవానికి. ఆ సెంట్రల్ స్టేషన్ దిగి మెట్రో ఉంటుంది, ఆ మెట్రో ట్రైన్కి వెళ్ళండి అంటే మొత్తం మీద 100 అడుగుల లోతులో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళాం. ఒక స్టెప్ దిగాం, ట్రైన్ కనిపించలా. ఇంకో స్టెప్ దిగాం, ఆ టికెట్లు కొన్నాం, అది ఇంగ్లీష్ లేదో చదివి. ఆ నుంచి ట్రైన్ ఆడుతుంది, ఇంకా దిగితే వాడు అద్దాల్లో పెట్టాడు ఆ ట్రైన్, ఇంత చిన్న పురుగులాగా. ఆ ట్రైన్ వచ్చేది తెలీదు, పోయేది తెలీదు. మొత్తం మీద ట్రైన్ వచ్చిందో అని ఆడావుడికి అందరు ఎక్కుతుంటే అందరు పరుగులు తీసుకుంటే పరిగెడుతున్నారు. అది డోర్లు అదందరికి వేసేసుకుని పుర్రమని పారిపోయింది. మా వాళ్ళు కొంతమంది ఆగిపోయాం. అయ్యో బాబు ఏం చేయాలి, ఎవరికి తెలుగు రావట్లేదు, తెలుగు వచ్చినా నటిస్తున్నారు కొంతమంది. తమిళే, కొంచెం మా వాడు పోయాడు, ట్రైన్ ఆపని చెప్పి ఆపరు. మరి అగాధంలో మరి సిగ్నల్స్ ఉంటాయో లేదో, టెన్షన్ ఒకటే. కొంచెం సిగ్నల్, అబ్బాయి నువ్వు అక్కడ ఆగు, నేను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈ ట్రైన్ ఇటు పోద్దా, ఆ ట్రైన్ ఎక్కడ ఉంటుందో అని ఒకటే గజిబిజి గందరగోళం. మన ప్రార్థన కూడా అట్లా ఉంటుంది. హల్లెలూయా. మన ప్రార్థన కూడా అలానే ఉంటుంది. ఎట్లంటే యేసు ప్రభు దగ్గర ఆయనకి ఒక కేర్ ఆఫ్ ఉంది. ఆయన ఎవరంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా. చెప్పండి, ఆయన ఎవరు? భూమి ఆకాశాలను సృజించిన యెహోవా. ఆయనకి స్పష్టంగా చెప్పాలి, పేరు, ఊరు, కేర్ ఆఫ్ మొత్తం చెప్పాలి ఆయనకి. ప్రభా పలానా చోట ఉద్యోగానికి వెళ్తున్నా, అది పలానా ఆఫీసర్, అయ్యా వాడి పేరు ఇది, వాడు మనసు మార్చు, పలానా చోటకి ఇదిగో ఈ ఊరు వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నా, అది వాడు ఇదయ్యా కరెక్ట్గా చెప్పేసి నువ్వు వెళ్ళు. ఈయన ప్రార్థన చేసే ఆ సైకిల్ అలాంటిది. చాలామంది అలాంటి ఇల్లు కావాలి, అలాంటి కారు కావాలి, అలాంటి బైక్ కావాలి, అలాంటిది కాదు. ప్రభు చెబుతుంది ఏమన్నాడు తెలుసా? వాటికంటే, చప్పలు కొట్టి గట్టిగా, వాటికంటే గొప్ప కార్యాలను చూచుదుగాక, ఘన కార్యాలను చూచుదుగాక, ఆశ్చర్య కార్యాలను చూచుదుగాక. ఈ సంవత్సరంలో గతంలో జరిగిన వాటి కంటే ఆశ్చర్య కార్యాలు చూచుదుగాక. నీ జీవితంలో నువ్వు ఆశ్చర్యపడి విభ్రాంతి నొందునట్లుగా నా దేవుడు గొప్ప కార్యాలు చూస్తావు. కనుక దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రియ సహోదరి సోదరులారా, మనమందరం కూడా
ప్రభు యందు నమ్ముకొని విశ్వాసం ఉంచి ఈ సంవత్సరంలో ప్రార్థన చేయి. నువ్వే కార్యం తలపెట్టబోతున్నావో అది మొట్టమొదటిగా మనుషుల దృష్టికి తీసుకెళ్ళగాక ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చు. 3 రోజులు ఉపవాసం ఉండు, ఒకరోజు ఉపవాసం ఉండు. ప్రభా, మరి నేను వెళ్తున్న ఈ కార్యాన్ని సఫలం చేయి. సేవకుల దగ్గర చెప్పుకొని ప్రార్థన చేయించుకో. అయ్యా, మరి ఇట్లా వెళ్తున్నాను, ఈ కార్యాన్ని ప్రభు సఫలం చేసేటట్లుగా సహాయం చేయండి అని మనం ప్రభు మీద ఆధారపడి, ప్రభు మీద ఆనుకొని, ప్రభు మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు నా ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా! గడి చెప్పాల హల్లెలూయా! గొప్ప కార్యాలు, ఘనకార్యాలు ప్రభు జరిగిస్తారు. వాటి కంటే, గతంలో జరిగిన వాటి కంటే ఏది, ఆ కన్నీళ్ళు, ఆ బాధలు, ఆ శాపాలు, ఆ దరిద్రతలు అవి కాదు. ఆశీర్వాదాలు ఈ సంవత్సర ప్రారంభంలోనే పరిశుద్ధాత్మదేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. ఏంటి వీటన్నిటికంటే గొప్ప కార్యాలు మనం అందరూ అనుభవించుదముగాక. ఆమేన్. కనుక ప్రియ సహోదరి సోదరా, నీవు దేవతల కంటే అధికమైన శక్తి గలవాడు దేవుని నమ్ముకున్నావు. ఈ లోకములో రాజులు, అధికారులు, ధనవంతులు, జ్ఞానులు, వారందరినీ నమ్ముకొనకూడదు. నిత్య దేవుడు, సర్వశక్తివంతుడు, భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్తను నమ్ముకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ కార్యం ఏదైనా ప్రభు పాదాల దగ్గర పెట్టు. అయ్యా, వేడుకో, ప్రభువా, ఇది పరిస్థితి, ఇది సమస్య, ఇది పరిస్థితి, ఇది సమస్య అని ప్రభు దగ్గర వేడుకో. తప్పక నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే వాటన్నిటికంటే గొప్ప కార్యాలు ప్రభు సన్నిధిలో జరుగునుగాక. ఆమేన్. కనుక ప్రియ సహోదరి సోదరా, చాలా దినాలుగా, ఎన్నో దినాలుగా మీ జీవితాల్లో గత సంవత్సరంలో ఏ కార్యాలు జరగలేదు, వాటికంటే ఏడు జరుగుతాయి పాస్టర్ గారు, అసలు కార్యాలే జరగలేదని నీలో నువ్వు నిలిచిపోయావా? బాధపడుతున్నారా? కుమిలిపోతున్నారా? ప్రభు సన్నిధిని విశ్వసించండి. ఇప్పటిదాకా ఎవరెవరిని వెంబడించావు, ఏ విషయాలను నమ్మేవు, వాటి ద్వారా ప్రయోజనం కనిపించలేదు. దేన్నో తాయిత్తులు కట్టుకొని తిరిగావు, ఏటేటినో ఆశ్రయించావు, రకరకాల కార్యక్రమాలన్నీ కూడా చేపట్టావు. ఈ కార్యం జరుగుతుంది, ఆ కార్యం జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, అదిగో ఆ సిద్ధాంతి దగ్గరికి వెళ్తే వాడి మాట వింటే తప్పక మనం అనుకున్నవి నెరవేరుతాయి. అదిగో పలానా చోటుకు వెళితే మనం అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి. ఇవన్నీ అవిశ్వాసపు, అల్పవిశ్వాసపు కార్యాలు. నీ జీవితంలో ఏ కార్యం నెరవేరబడదు. అవిశ్వాసము, అల్పవిశ్వాసముతో దేవుని సన్నిధిలో నువ్వు నడిస్తే ఎంత మాత్రం కూడా నీ జీవితంలో కార్యం అనేది నెరవేర్చబడదు. కనుక వారందరికంటే, నీ తోటి సహోదరుల కంటే, మన యవనస్తులైనటువంటి మగపిల్లలు, ఆడపిల్లల యొక్క అన్యజనుల మగపిల్లల కంటే ఓ ఉన్నతమైన చదువుల్లో ఓ బలమైనటువంటి మార్కులు కలగచేయునుగాక, ఓ బలమైనటువంటి ఆశీర్వాదాలు కలగచేయునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక. హల్లెలూయా! కంటే అని ప్రార్థన చేసుకోండి. వారి కంటే వారిలాగా కాదు, వారి కంటే నేను నీ సన్నిధిలో నేను నమ్ముకున్నా. 91 కీర్తనలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతనిని నేను ఘనపరుస్తాను. దేవుని సన్నిధిలో నీవు ప్రభువుని ప్రేమించి, ప్రభువుని నమ్ముకొని ప్రభు సన్నిధిలో నడిస్తే నీ ఇరుగు పొరుగు వారికంటే, నీ సంఘంలో ఉన్నటువంటి వారికంటే, వాళ్ళకంటే, వీళ్ళకంటే, నువ్వు అనుకుంటూ ఉన్నావు, నా పిల్లలు వారికంటే ఉన్నతంగా చదవాలి, నా పిల్లలు వారికంటే గొప్పవాళ్ళుగా మారాలి, మేము వాళ్ళకంటే గొప్ప స్థితిలో ఉండాలి అని నువ్వు ఎప్పటి నుంచో ఆశపడుతున్నావు కదా. ఆ ఆశలు నెరవేరే రోజులు వచ్చాయి. ఆ ఆశలు నీ దేవుడు సఫలం చేసేటువంటి రోజులు వచ్చాయి. నీ జీవితంలో ప్రభుని నువ్వు నమ్ముకుంటూ ఉండగానే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, వారందరికి మించిన కార్యాలు నా దేవుడు నీ పట్ల జరిగించునుగాక. హల్లెలూయా!
ఆసాపును గురించి దైవజనులు యేసన్న గారు చెప్పినలాగా చెబుతాను మీకేనండి. ఆసాపును గురించి, ఆసాపు భక్తి గలవాడట. చెప్పండి, ఆసాపు ఎవరు? తన కుటుంబం చాలా భక్తిగా, నిష్ఠాభక్తిగా ప్రొద్దున్నే ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు, సాయంత్రం ప్రార్థన చేస్తాడు. కుటుంబ ప్రార్థనే. పిల్లల్ని, భార్యని అందరిని కూర్చోబెట్టుకు ప్రార్థన 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 ప్రార్థన. ఏమీ జరగట్లేదంట, అంతే ఉన్నాయంట పరిస్థితులు. ఆ ఇంటి ఎదురుగా ఉన్నవాడు ఒకటే బిల్డింగ్ కట్టాడట, కార్లు కొన్నాడట, అబ్బా బంగారులు వేసుకుని తిరుగుతున్నాడు, అబ్బా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడట. ఒక రోజున ఆసాపుకి లోపల ఒక స్వార్థం అటు వచ్చింది. ప్రభువుని నమ్మాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, బస్సులు పట్టుకొని, ఆటోలు పట్టుకొని, బైకులు పట్టుకొని అంతంత దూరాన్ని వెళ్తున్నాను, నా జీవితంలో నాకేం జరగలేదు అని ఇంట్లో ఉన్న పిల్లల్ని, భార్యని, అందరినీ ప్రార్థన చేయగాకండి, ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోండి అని స్తుతించడం, ప్రార్థించడం ఆపేసాడట. స్తుతించడం, ప్రార్థించడం ఆపేస్తే ప్రతిరోజు వాళ్ళ ప్రార్థనకి ఆశీనుడయ్యే దేవుడు ఆ రోజున ప్రార్థించకపోయేసరికి ప్రభు చూసాడంట. అతని హృదయంలో ఒక స్వార్థం రేగిపోతుందంట, మంట మండిపోతుందంట. ఏమనంటే ఏ కార్యాలు చేశాడు ఆయన, ఏ కార్యాలు చేశాడు? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నానే, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానే, ఏం జరిగింది? ఇక లేదు, మనందరికి మనం చేయాల్సిన కార్యాలు మనం చేయాల్సిన కార్యాలు మనం చేయాలి. దేవుడు అంటూ కూర్చుంటే ఇప్పుడు ప్రయోజనం లేదు అని తనలో తాను ఒకటే రేగిపోయాడట. రేగిపోతే ఆ రాత్రి దేవుని యొక్క ఆత్మ వచ్చి అతని ఆత్మను పట్టుకొని తిన్నగా ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళిందంట. చెప్పండి, ఎక్కడ తీసుకెళ్ళింది? ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళిందంట ఆసాపు యొక్క ఆత్మను. తీసుకెళ్తే అక్కడ ఈడేమో ఆసాపేమో చక్కగా సదును చేయబడి పెద్ద విశాలమైన ఒక గ్రౌండ్లో ఒక ప్లేస్లో స్థిరపరచబడి ఎంతో సంతోషంగా ఆగపడుతున్నట్ట. ఇతని ఆత్మతో అతన్ని చూస్తే అతన్ని ఎంజాయ్ చేస్తున్నట్ట. ఇతడు ఎవరినైతే చూసి బంగారు అబ్బా అసలు రేగిపోతున్నాడే, వాడిని చూపించాడంటే దేవుడు. వాడు ఎక్కడున్నాడు తెలుసా? నిశ్చయముగా కాలు జారే ప్లేస్లోనే ఉన్నాడంట. చెప్పండి, ఎక్కడున్నాడట? కొంచెం కాలు జారితే అడుగులేని అగాధంలో పడిపోతాడంట. అప్పుడు అంటుందంట దేవుని ఆత్మ, చూడు, నీ స్థితి బాగుందా, వారి స్థితి బాగుందా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వైభోగంగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వాడికంటే ఒక ఉన్నతమైన స్థితిలో నిలిచి ఉన్నావు. చప్పలు కొట్టను గట్టిగా. ఒక ఉన్నతమైన స్థితిలో నిలిచి ఉన్నావు. ఈ 77, 78, 79 అలాగ అధ్యాయాల తర్వాత చదువుకోనండి. ఈ ఆసాపులో మరల వెంటనే తన ఆత్మ తన బాడీలోకి వచ్చినాక తన వాళ్ళందరూ లేపుకొని చక్కగా ఈ పాట పాడుతున్నాడంట. హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలము నాతో ఉంటావని, క్షణమైనా నన్ను పోలేదని. చూడండి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అందరూ చూడండి. హల్లెలూయా. అందరికి వచ్చిందా పాట? వచ్చిందా? పాడారా? ఎంతమంది పాడారు? నేను రాకముందు అల్లో క్యా హై. హల్లెలూయా, చెప్పండి, హల్లెలూయా. ఆ ఫస్ట్ వచ్చిన పాడండి గట్టిగా అందరు కలిసి. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమయ్యున్నామని, ఆనందగానమునే పాడనా, ఆనందగానము ఏదైనా సంతోషము నీతోనే కలిగున్న అనుబంధము, ఏదైనా నాకున్న సంతోషము
నీతోనే కలిగున్న అనుబంధము, సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా అని అని ఆశ పాడుతున్నాడు. చెప్పండి, ఎవరు పాడాడు? నిన్న ఆపేసావు ఈ ఆరాధన, నువ్వు పాడట్లేదు ఏంటి? నిన్న నా కుళ్ళు పుట్టింది. హల్లెలూయా. నిన్న నేను పాడాలనిపించలేదు. ఎందుకు? ఏ కార్యం చేశాడని, ఏం మేలు చేశాడని. నాకు ఒకటే వ్యసనం పుట్టిందండి. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వీళ్ళు ఎదిగారు, వాళ్ళు ఎదిగారు. నీకెందుకురా? నీవు వాళ్ళకంటే, చెప్పండి, నువ్వు వాళ్ళకంటే ఒక గొప్ప స్థితిలోనే ఉన్నావు. చప్పలు కొట్టండి గట్టిగా. ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. ఓ గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. ఓ గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. మీ రక్షణ స్థితిని గురించి మీకు ఆ విలువ తెలియట్లేదు. ఆ వేదన పడినటువంటి వాడిని అడగని చెప్తాడు. ఎవరు? ధనవంతుడు ఉన్నాడే, పోయి చచ్చి పెద్ద భయంకరమైన వేదన పడుతుంది. ఒక్క బొట్టు నీళ్లు చిటికిని వెళ్తూ ఏయి బాబా అని వేడుతున్నాడు. వాడిని అడగని చెప్తాడు మీ రక్షణ ఎంత విలువైందో. ఈ రోజున రక్షణార్థమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకొని చాలామంది దేవుని మీద నమ్మకం లేక దేవుని కార్యాలని నిర్లక్ష్యంగా వైహరించి నమ్మకం లేక ఈ లోకపు పోకడలో కలిసిపోయి ఈ లోకపు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మిగిలిపోయి దేవుని మీద నమ్మకం విశ్వాసం లేక దేవుని ద్వారా ప్రార్థన చేసుకోక దేవుని సన్నిధిలో మొరపెట్టక ఏ కార్యాలు జరగక ఈ రోజున ఒక అన్యజనుల్లాగా కనిపిస్తున్నాం. కాదు సుమా. దేవుడు ఈ సంవత్సరంలో వారందరికంటే గొప్ప కార్యాలు నా దేవుని ఎడల జరిగించునుగాక. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. థర్డ్ వన్, మూడోది చదువుకొని మనం మోకరిద్దాం. యోబు పుస్తకం 37వ అధ్యాయం 5వ వచనం. యోబు పుస్తకం 37వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేస్తాడు. బాగేనండి. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన మనందరి ఎడల ప్రభు జరిగించునుగాక. నీవు ఊహించనివి గ్రహించనివి నీ ఎడల ఉన్నతమైన గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. యెహోషువ పుస్తకంలో 10వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ సూర్యచంద్రులను ఆపాడు. తర్వాత మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకుంటే దేవాది దేవుడు రేపు రోజున ఆయన గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు చూచుదురుగాక. దేవుని సన్నిధిలో మీ ఊహకు మించినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అనుకోని ఉండరు, ఇలా జరుగుతుందా, ఇలా నెరవేరుతుందా, ఇలా మా జీవితంలో ఇలాగ అవుతుందని మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు పాస్టర్ గారు. ఇలాంటి చక్కటి ఇల్లు కడతానని నేను ఏ రోజు కూడా కల కూడా రాలేదు మాకు.
దేవుడు మా ఎడల ఇన్ని గొప్ప కార్యాలు చేసి, చాలామంది కృతజ్ఞతను కోల్పోతున్నారు, చాలామంది కృతజ్ఞత కలిగి ఉన్నారు. కృతజ్ఞతాపూర్వకంగా గత 3 నెలలుగా అనేక గృహములలో దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చాం. చాలామంది కృతజ్ఞత లేనటువంటి వారు దేవుని స్తుతించలేకపోయారు, దేవుని మహింపరచలేకపోయారు. సంఘ సేవకుల్ని పిలుచుకొని ప్రభువుని మహింపరచలేకపోయారు. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఊహించని గొప్ప కార్యాలు, గ్రహించని గొప్ప కార్యాలు, ఈ వివాహం ఇలా జరుగుతుందని నేను అనుకోలేదన్నా. ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయని బాధపడి ఉన్నాను, కానీ ఎంత మహిమకరంగా జరిగించాడు అన్న. ఇలాంటి ఇల్లు కడతా నేను అనుకోలేదు. నేనే చూసి ఆశ్చర్యపోతున్నాను, నాకేనా ఇలా జరిగిందని. చాలామంది విభ్రాంతి నొందుతూ ఉంటారు, ఆశ్చర్యపడుతూ ఉంటారు. మా ఆయన ఇలా మారుతాడని మాకు అసలు కల్లో కూడా ఊహించలేదన్నా. మేమైతే ప్రార్థన చేస్తాం, మాత్రమే ప్రార్థన చేసాం. మా ఆయన ఇలాగ రోజు తాగొచ్చి కొట్టి 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 పరువు అంతా తీసి రోడ్డుకి ఇచ్చిన వాడు ఈ రోజున మారాడు అని అంటే అసలు కన్నులకి ఇప్పటికీ పండుగలాగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజమేనా అనిపిస్తుంది అన్నట్లుగా. ఇవేంటంటే ప్రభు చేసేటువంటి కార్యాలు. హల్లెలూయా. కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగే ఉన్నవి. చప్పలు కొట్టి గట్టిగా, జరగొచ్చి ఉన్నవి, జరిగే ఉన్నవి. నువ్వు అనుకోని రీతిలో నా దేవుడు కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ పరిమాణం అనేది ఎంత విస్తరిస్తుందో అంతటి గొప్ప కార్యాలు చూస్తావు. దేవుళ్ళో నీవిలో విశ్వాసం, నమ్మకం అనేది ఎంతగా విస్తరిస్తుందో అంతటి బలమైన కార్యాలు చూస్తావు. విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, నమ్మకం లేదు, ఏమీ లేదు. కార్యాలు చేయి, మిరియాలు చేయి, ధనియాలు చేయి అంటే యాడ్ చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన లేదు, విశ్వాసం లేదు. ఒక మంచి ఒక విశ్వాసి కాదు, ఒక ఆత్మీయులు కాదు. కార్యాలు చేయలేదు. మేము ఆడికి వెళ్తాం, గుత్తికి వెళ్తాం, మేము ఆడికి వెళ్తాం, విజయవాడ గుడదల కొండకి వెళ్తాం, మేము తిరుపతి కొండకి వెళ్తాం, ఆడికి వెళ్తాం, ఏడుకి వెళ్తాం అనుకుంటా పోయి గుండ్లు కొట్టించుకు ప్రయోజనం ఏంటి? నీలో ఒక మంచి ఆత్మీయత ఉండాలి, దేవునిలో ప్రార్థన ఉండాలి, దేవుని మీద ఒక నమ్మకం ఉండాలి. నువ్వు గ్రహించలేని, ఊహించలేని కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించినట్లుగా ఒక చంచలమైన ఒక ప్రార్థనాత్మ నీలో ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళ ఇంటిలో పరలోకం నుంచి ఒక నిచ్చెన వేయబడుతుంది ఆ ఇంటి మీదకి. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన కార్యాల మీద మనస్సు లేదు, ప్రార్థన మీద, విశ్వాసం మీద, వాక్యం మీద, దేవుని సన్నిధి మీద సేవకుల మనస్సు లేదు. కానీ ఎప్పుడు చూసినా సొంతగా నీ బలం ఉన్నంత వరకు కష్టపడతావు, నీ జ్ఞానం ఉన్నందుకు కష్టపడతావు ఉన్నంత వరకు. ఆ తర్వాత వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు విరవిగుతూ ఉంటావు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? అందరూ చెవిడిచిపెట్టేసినటువంటి పరిస్థితులు ఉంటాయి, అందరు నిన్ను తోలనాడినటువంటి పరిస్థితులు ఉంటాయి. రోజులు వస్తాయి, రాకుండా ఉండవు, తప్పకొస్తాయి. అప్పుడు గ్రహించలేని గొప్ప కార్యాలు ఇప్పుడును, అప్పుడును, ఎల్లప్పుడును నీ బ్రతుకు దినములన్నిట కూడా అన్ఎక్స్పెక్టెడ్గా నీ జీవితంలో ఊహించని గొప్ప కార్యాలు ప్రభు జరిగినగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రారంభ మాట చదవండి. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ, నువ్వు చేసే ప్రతి కార్యాలన్నిటిలో మన దేవుడు ఆశీర్వదించునుగాక, మన దేవుడు దీవించునుగాక. ఈ సంవత్సరంలో మన బిడ్డలందరి జీవితాల్లో గ్రహించలేని గొప్ప కార్యాలు చేయునుగాక, వాటికంటే గొప్ప కార్యాలు జరిగించునుగాక, దేవుడు జరిగించునుగాక, ఆశ్చర్యముగా జరిగించునుగాక, నీ కార్యాలన్నీ సఫలం చేయునుగాక. అందరూ మోకరించండి, అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.